టూకీ, నువ్వు నీ మేమే మేక ఇద్దరూ యాపిల్ తిన్నారా? మేమే మొత్తం అంతా తినేసిందమ్మా. టూకీకి దొరకనే లేదు. మేమే తిరుగుతుంది. మేమే టన్ టన్. ఏమైంది టూకీ? అరే, మేమేకి కట్టిన గంట పోయిందా? మరేం పర్వాలేదు టూకీ, మనందరం కలిసి గంటని వెతుకుదాం. మ్మ్హ్. ఇక్కడా లేదే. పీకు, టూకీని అలా ఆట పట్టించకు. నేను సరదాగా చేస్తున్నాను. నేను మోగించలేదు. నేను మేమే గంట అనుకున్నాను, కానీ ఇది ఆవు గంట. టోకీ విను, ఎక్కడ్నుంచో టంటన్ శబ్దం వినిపిస్తోంది. టూకీకి దొరికింది గంట, ఇంట్లో లభించింది శాంతి. చూస్తూ ఉండి టూకీ, ఇది ఎంత దూరం వరకు ఎగురుతుందో. అరే, గాలి రావడం లేదు. ప్లేన్ ఎలా ఎగురుతుంది? ఓహో, అంత బాధపడకు పీకు, గాలి వీస్తుందిలే. కానీ ఎప్పుడు? పదండి, మనం వెళ్ళి గాలిని వెతుకుదాం. హా, నాన్న, వీటన్నిటితో మనం ఏం చేస్తాం? వీటితో గాలిని వెతుకుదాం. ఎలా? గాలి వీస్తేనే విండ్ చైమ్ మోగుతుంది. అప్పుడు ఈ చక్రం తిరుగుతుంది. టోకీ, గంట కూడా పెట్టుకోవచ్చు. నాన్న, నాన్న, చూడు, చక్రం తిరుగుతోంది. సరే, ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్ల వెతుకుతాను.
మ్మ్. హా. నాన్న చూడు, ఇప్పుడు గాలి చక్కగా వీస్తుంది. అయితే ప్లేన్ బయటికి తీయి, ఇక సిద్ధంగా ఉండు. ఆ? ఆ, ఇప్పుడు ఎగరయ్యి. మ్మ్. అదిగో నా ప్లేన్ గాలికి ఎగురుతోంది. గాలిలోకి. గాలి గాల్లోకి. టుకీ టుకీ, నన్ను పట్టుకో చూద్దాం. నిన్ను నేను ఇప్పుడే పట్టుకుంటాను. ఆ, 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 హే, ఆ. పట్టేసుకున్నాను. పద టోకీ, బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏం జరుగుతోంది? మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. ఉహుహు. మేము దుప్పట్లో దాక్కునే ఆట ఆడుకుంటున్నాం. చాలా బాగుంది. కానీ దుప్పట్ని ఎవరు మడత పెడతారు? ఇది ఎంత పెద్దది, కానీ మేము చిన్న వాళ్ళం కదా, ఎలా మడత పెడతామమ్మా? సరే, నేను చూపిస్తాను ఎలాగో. ఒక చివర టూకీది, మరో చివర పీకోది. దుప్పటిని కొద్దిగా కదపండి, 2 కొసలని కలపండి. వెరీ గుడ్. ఇప్పుడు టూకీ, మడత పెట్టిన కొసని పట్టుకో. ఇప్పుడు పీకు టూకీ, నా దగ్గరికి రండి. మీరు పట్టుకున్న కొసలని నాకు అందించండి. అరే వా, ఇది ఫోల్డ్ అయిపోయింది. హా, ఇలా కంబలి అవుతుంది ఫోల్డ్. ఫైనల్ గా చెయ్యాలి రోల్. పిల్లలు నాతో ఆటలు ఆడొద్దు. నేను బొమ్మలు చేయడానికి వెళ్ళాలి. అవునా? అంటే మీరు మీ వర్క్షాప్కి వెళ్తున్నారా ఇప్పుడు? అవును, ఈరోజు చాలా బొమ్మల్ని తయారు చేసి ఇవ్వాలి. బొమ్మలు మేము కూడా వస్తామమ్మా. ప్లీజ్ ప్రామిస్, నేను అస్సలు అల్లరి చేయను. నిజానికి మీరిద్దరూ నాకు సాయపడగలరు. పదండి నా బొమ్మల వర్క్షాప్కి. yes 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 yes
అబ్బా ఎన్ని గిలక్కాయలు! అరే ఇది మోగడమే లేదు. ఆ ఈ పనే మీరిద్దరూ చెయ్యాల్సింది. జాగ్రత్తగా చూడండి. 4 బియ్యపు గింజలు ఇంకా 4 మిరియపు గింజలు. హా? ఇప్పుడొస్తుంది చప్పుడు. భలేగా ఉంది. కలకలా. ఆల్ రైట్. ఇప్పుడు నేను అన్నిటి మూతల్ని బిగించేస్తాను. ఇక మీరిద్దరూ అన్నిటిలో 4 బియ్యపు గింజలు 4 మిరియపు గింజల్ని వెయ్యాలి. సరేనా? సరే. 1 2 3 4. 1 2 3 4. మూత పెట్టేయాలి. నువ్వు ఇంత త్వరగా ఎలా చేసావ్? చూపించు. మోసే. ఏమైంది పీకు? టూకీ మొత్తం గడాబిడ చేసేసింది. గింజలు పెట్టకుండానే మూతలు బిగించేసింది. మోసే. గింజలు వెయ్యకుండా మూత పెట్టకూడదు టోకీ. సరే పర్వాలేదు. మనం గింజల్లేని గిలక్కాయల్ని పక్కకు పెడదాం. హా, ఇక చివరిది గిలక్కాయ. టోకీ, గలగలమనే శబ్దం లేకపోతే గిలక్కాయ ఎలా తయారవుతుంది?